వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. హైదరాబాద్ నగరంలోని చెరువుల్లో మట్టి నిర్మాణ వ్యర్థాలు పోస్తే కఠిన చర్యలు తప్పవని హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ హెచ్చరించారు. చెరువులపై నిరంతరం నిఘా ఉంటుందని, మట్టి పోసిన వారిని సాక్ష్యాధారాలతో పట్టుకుని వారిపై క్రిమినల్ కేసులు పెడతామని తెలిపారు. ఇక పూర్తి వివరాలకు వెళితే, హైదరాబాద్ నగరంలోని చెరువుల్లో మట్టి నిర్మాణ వ్యర్థాలు పోస్తే కఠిన చర్యలు తప్పవని హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ హెచ్చరించారు. చెరువులపై నిరంతరం నిఘా ఉంటుందని, మట్టి పోసిన వారిని సాక్ష్యాధారాలతో పట్టుకుని వారిపై క్రిమినల్ కేసులు పెడతామని తెలిపారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ శనివారం రోజున రియల్ ఎస్టేట్ సంస్థలు, బిల్డర్లు, ట్రాన్స్పోర్టర్లతో పాటు ఆయా సంఘాల ప్రతినిధులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రకృతి సమతుల్యతకు చెరువుల పరిరక్షణ ఎంతో అవసరమని పేర్కొన్నారు. ఇందుకోసమే హైడ్రా పనిచేస్తోందని స్పష్టం చేశారు. బిల్డర్లు, ట్రాన్స్పోర్టర్లు కలిసి మట్టిని ఎక్కడ పోయాలో ముందుగానే ఒక అవగాహనకు రావాలని రంగనాథ్ సూచించారు. అలా కాకుండా ఎవరికి వారుగా వ్యవహరించి మట్టిని తరలించే పని కాంట్రాక్టర్కు అప్పగించామని, కాంట్రాక్టర్ ఎక్కడ పోస్తే మాకేంటి అన్నట్లుగా బిల్డర్లు వ్యవహరిస్తే అందరిపైన కేసులు పెడతామని హెచ్చరించారు. ట్రాన్స్పోర్ట్ ఖర్చులు మిగులుతాయని, దగ్గరలో ఉన్న చెరువులో ఒడ్డున మట్టిని పడేస్తామంటే వారి వాహనాలను సీజ్ చేయడమే కాకుండా డ్రైవర్ వాహన యజమాని మట్టిని ఎక్కడి నుంచి తెస్తున్నారో సదరు నిర్మాణ సంస్థ యజమానిపై కూడా క్రిమినల్ కేసులు పెడతామన్నారు. శకం భూములలో కూడా మట్టి నింపరాదని రంగనాథ్ సూచించారు. హైడ్రా పోలీస్ స్టేషన్ కూడా అందుబాటులోకి వచ్చిందని, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై ఇక్కడ కేసులు బుక్ అవుతాయని చెప్పారు. చెరువుల వద్ద కూడా 24 గంటలు నిఘా ఉందని పేర్కొన్నారు. ఇదిలా ఉంటే, హైదరాబాద్ నగరంలోని చెరువుల్లో మట్టి పోసేవారి సమాచారాన్ని ఇవ్వాలని నగర ప్రజలకు హైడ్రా కోరింది. ఇందుకోసం ప్రత్యేకంగా ఫోన్ నెంబర్ను కూడా అవైలబుల్ చేసింది. దీనికి 9001113667 కేటాయించింది. హైడ్రా ట్విట్టర్ అకౌంట్ ద్వారా కూడా ఫిర్యాదు చేయవచ్చునని పేర్కొంది. అలాగే చెరువులో మట్టి పోస్తున్న లారీలు, టిప్పర్లు, ట్రాక్టర్లు, మట్టిని సర్దుతున్న జేసీబీలు వీడియోలను కూడా పంపించాలని సూచించారు. కాలనీ సంక్షేమ సంఘాల ప్రతినిధులతో పాటు కళాశాలల విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థలు కూడా ఇలా అందరూ ఈ క్రతువుల చేతులు కలపాలని హైడ్రా కోరింది.